ఇవి చాలవన్నట్లు వైజాగ్ క్వీన్ని ఆంధ్ర తెలంగాణలకి క్వీన్గా చేయడానికి ఈమె కోసం ఈమె మీద పాటలు రాసేస్తున్నారు. శ్రేష్టక్క, పాపులర్ అవ్వడానికి ఎన్ని పాటలు పడుతున్నావు? సిఎంఆర్ షాపింగ్ మాల్ యాడ్ కూడా చేసావు కదా. అంటే ఇది క్రిస్టియన్ సాంగా? సిఎంఆర్ యాడ్ అనుకున్నానే. చేసుకున్న అలంకరణ చాలదన్నట్టు అలంకరించుము అని పాడుతున్నారు. ఈ భయ్య గాస్పల్ సాంగ్స్ మినిస్ట్రీ అని పెట్టాడు. పెళ్లి కూతురు పాట చేశాడు. శ్రేష్టాన్ని హైలైట్ చేయడానికే ఈ పాట చేసినట్లుంది. అర్థం పర్థం లేని లిరిక్స్ రాశాడు. అదేంటన్నా అలా అంటావు? లిరిక్స్ చాలా బాగున్నాయని చాలామంది కామెంట్స్ పెట్టారు. బాగున్నాయా? ఏం కర్మరా బాబు. ఈ పాటలో గాస్పల్ ఏముందో నాకు అర్థం కాలేదు. గాస్పల్ సాంగ్స్ మినిస్ట్రీలో ఎందుకు పెట్టాడో అస్సలు అర్థం కాలేదు. కుటుంబీకులు ఇస్సాక్ లాంటి వాడి కోసం వెతుకుతున్నారంట. ఈవిడ మాత్రం యోసేపు లాంటి వాడి కోసం వెయిటింగ్ అంట. అంటే పేరెంట్స్ ఇష్టంతో పనిలేదన్నమాట. నువ్వు బుద్ధిగా పెరగలేదక్క, బ్యూటీ పార్లర్లో పెరిగావు. పొందుకున్న మారు మనసే నీ అందమా? అలా కాదక్క, పూసుకున్న మేకప్పే నా అందము అని పాడాలి. అసలు నీకు ఈ పాట ఏమైనా సూట్ అయిందా? బాహ్య సౌందర్యం కోసం, పాపులారిటీ కోసం ప్రాకులాడే నువ్వు బైబుల్లో ఉన్న గుణవతులైన స్త్రీలతో పోల్చుకోవడం మీ నాన్న తల్లిదండ్రుల గొప్పతనం కోసం ప్రసంగం చేసినట్లుంది. ఈమెమో మొగుడు కోసం వెయిటింగ్ అంట, ఈ భయ్య ఏమో పెళ్ళం కోసం సెర్చింగ్ అంట. ఏం పాటలు భయ్యా. ఈ తేడా మ్యూజిక్ డైరెక్టర్స్ మీద, సింగర్స్ మీద, కంపోజర్స్ మీద ఒక రోస్టింగ్ రెడీ చేస్తున్నాను. అందులో ఉంటది ఒక్కొక్కడికి. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. త్వరలో పార్ట్ 5తో మీ ముందుకు వస్తాను. బాయ్ ఎవ్రీబడి.